కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. చూద్దాం ఎన్ని పోస్టులు ఉన్నాయి డీటెయిల్స్గా తెలుసుకుందాం రండి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ డిసెంబర్ 1కి రిలీజ్ చేశారు. దానికి అప్లికేషన్ డేట్ డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఇచ్చారు. అంటే 1 మంత్ మనకు అప్లికేషన్ చేసుకోవడానికి డేట్ ఇచ్చారు. మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడంటే ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 2026, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఎగ్జామ్ జరుగుతాయి. ఆ 3 మంత్స్ అంటే మనకి ఇంకా ఎగ్జామ్కి డిసెంబర్, జనవరి అంటే 2 మంత్స్ మనకు టైం ఉంది ప్రిపరేషన్ కావడానికి. ఆ తర్వాత చూసుకుంటే అసలు మనకి ఎన్ని జాబులు ఉన్నాయి చూద్దాము. దీంట్లో మొత్తము 25,487 పోస్టులు ఉన్నాయి మొత్తం ఓవరాల్గా. దీన్ని చూసుకుంటే బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్ఎఫ్, ఎస్ఎస్బి, తర్వాత ఏఆర్, ఎస్ఎస్బి, తర్వాత ఐటీబీపీ అని, ఎస్ఎస్ఎఫ్ అని, ఇవన్నీ కలుపుకొని 25,487 పోస్టులు ఉన్నాయి. దీంట్లో ఎక్కువగా దేనికి ఉన్నదంటే సిఆర్ఎఫ్కి 14,595 పోస్టులు ఉన్నాయి. దీనికి ఎక్కువ ఉన్నాయి. అలాగనే అదే ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి బాయ్స్కి కూడా అదే ఎక్కువ ఉంది. 13,000 వరకు ఉన్నాయి. 13,000 చిల్లర ఉంది. లేడీస్ కూడా 600 చిల్లర ఉంది. ఇక అలా ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క ఏమేమి పోస్టులు ఉన్నాయో చూసుకోండి. అది ఏజ్ లిమిట్ ఇప్పుడు జనవరి 1కి మన ఏజ్ 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే జనవరి 1, 2026 లోపు మన వయసు 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. చూసుకోండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి కొంచెం 5 సంవత్సరాలు ఎక్కువ ఉండవచ్చు. అంటే 23 + 5 28 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే ఎస్సీ ఎస్టీకి 28 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళు 23 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అది చూసుకోండి. ఆ తర్వాత క్వాలిఫికేషన్స్ అనేది ఇక్కడ 10th పాస్ అయితే చాలు. క్వాలిఫికేషన్ అనేది జస్ట్ 10th పాస్ అయితే చాలు. ఇది మనకు కావాల్సింది. ఇంకొకటి, ఎవరికైనా ఎన్సీసీ ఉంటే అది చాలా బెటర్. ఎన్సీసీ ఏ అనే బీసీ కేటగిరీస్ ఉంటాయి. అవి ఎవరిదైనా ఉంటే మాత్రం ఇది యాడ్ చేయండి. అప్లికేషన్ చేసేటప్పుడు ఇది యాడ్ చేయండి. నెక్స్ట్ డీటెయిల్స్కి వెళ్తే అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అనుకుంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్స్ ఉంటుంది. 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత అన్ని డీటెయిల్స్ చేసుకొని మనం ఆన్లైన్ అప్లికేషన్ చేయొచ్చు. ఇది నేను తర్వాత ఫర్దర్ ఎలా అప్లికేషన్ చేయాలి, 1 టైం రిజిస్ట్రేషన్ అంటే ఏంటి అవన్నీ నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ చెప్తాను. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. ఫర్దర్ ఏమైనా ఫీజు ఉండదు అంటే ఏంటంటే జనరల్ కేటగిరీకి మాత్రమే 100 రూపాయలు ఉంటుంది. మిగతా ఎస్సీ ఎస్టీ ఉమెన్స్కి అయితే మాత్రం ఫీజు ఉండదు. సెలక్షన్ ప్రాసెస్ అనుకుంటే మనకు ఫస్ట్ సిపిటి ఎగ్జామ్ ఉంటుంది. ఆ సిపిటి ఎగ్జాము జరుగుతుంది. ఆ సిపిటి ఎగ్జామ్ మనకి ఎక్కడెక్కడ జరుగుతుందని చూద్దాం. ఫస్ట్ మనకు సెంటర్స్ మన తెలంగాణలోకి సెంటర్ ఉంటాయి. ఆ తెలంగాణ సెంటర్ 4 ఉంటాయి. ఒకటిలో హైదరాబాద్, సికింద్రాబాద్ అండ్ వరంగల్, కరీంనగర్, సిద్దిపేట. అంటే ఈ 4 మనకు సెంటర్ పడతాయి. ఈ 4 సెంటర్లో మనం ఫస్ట్ ప్రిపరేషన్ దేనికి ఇస్తే మ్యాక్సిమం అదే పడుతుంది. హైదరాబాద్ అయితే హైదరాబాద్కి, వరంగల్ అయితే వరంగల్కే పడుతుంది. చూసుకొని మీకు ఏది దగ్గర ఉంటే ఆ దగ్గర సెంటర్లో వేసుకోవచ్చు. ఆ తర్వాత అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఉంటాయి ఏంటి అని అనుకుంటే ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే మన కంప్యూటర్లో ఎగ్జామ్ రాయాలి. మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అంటే 80 క్వశ్చన్లు ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటుంది. అంటే ఎంత 160 మార్కులు ఉంటాయి. అంటే 80 క్వశ్చన్లు ఇస్తారు, 160 మార్కులు ఉంటాయి. టైమింగ్ ఎంత అంటే 60 మినిట్స్, అంటే 1 అవర్ ఉంటుంది. ఓకే, అంటే మొత్తం 80 క్వశ్చన్లు వస్తాయి. ఇంటూ 2 మొత్తం 160 మార్కులు ఉంటాయి. దీనికి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. అది ఎంత 0.5 మార్క్స్ నెగిటివ్. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. అది కూడా చూసుకోండి. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. 0.25 మార్క్స్ ఉంటుంది. మనకి ఈ పేపర్ ఎగ్జాము తెలుగులో కూడా రాసుకోవచ్చు. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి తెలుగులో. నెక్స్ట్ ఈవెంట్స్ సంబంధించింది చూసుకున్నాం అనుకో 5K 24 మినిట్స్లోనే చెయ్యాలి. ఇది
తర్వాత హైట్ ఎంత ఉండాలంటే 170 సెంటీమీటర్స్ ఉండాలి. తర్వాత ఫీమేల్కి 157 సెంటీమీటర్ ఉండాలి. ఇంకా కేటగిరీ వైజ్గా కొంచెం హైట్ కూడా కొంచెం తగ్గిస్తారు చూడు. ఆ తర్వాత చెస్ట్ అయితే మాత్రం 80 ఉండాలి, 80 సెంటీమీటర్ ఉండాలి. మనం గాలి పీల్చేటప్పుడు మాత్రం 5 సెంటీమీటర్ పెరగాలి, అది చూసుకోండి. అది కూడా కొంచెం కేటగిరీ వైజ్గా కొంచెం తగ్గిస్తారు, చూసుకొని మీ కేటగిరీ ఏముందో అది చూసుకొని చూడండి. థ్యాంక్స్ బ్రదర్, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయండి ప్లీజ్.